ప్రైజ్ ది లార్డ్. యేసు శిలువ శ్రమల ధ్యానాల్లో భాగంగా ఈరోజు ధ్యానాంశము 1 యోహాను పత్రిక 1 అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ వాక్య ధ్యానంలో చూసినప్పుడు మొదట మన పాపములను ఒప్పుకోవాలి. మన పాపములు మొదట మన సహోదరులతో, మన తోటి వారులతో, మనం చేసిన అపరాధములు, మనం చేసిన పాపములు, వారితో ప్రవర్తించిన విధము, వారిని క్షమాపణ వేడుకోవాలి. మనం వారిని క్షమించాలి, వారిని క్షమించి వారిని ఆహ్వానించాలి. ఇది దేవుడు మొదట కోరుకుంటున్నాడు. రెండవదిగా దేవుణ్ణి క్షమాపణ వేడుకోవాలి. దేవుని ఎదుట మన హృదయములు ఎప్పుడు మురిగొడ్డలు వంటివే. మనం ఎంత నీతిమంతులమైనప్పటికీ మన పాపములు ఆయన ఎదుట మురిగొడ్డల వలె ఉన్నాయి. కాబట్టి దేవుణ్ణి మన పాపములు క్షమించమని వేడుకోవాలి. దేవుణ్ణి మనం వేడుకున్నప్పుడు దేవుడు మొదట మనకి ఆయన యొక్క కృపను బట్టి మన పాప పశ్చాత్తాపం దయచేస్తాడు. పాప పశ్చాత్తాపంతో కూడిన దుఃఖాన్ని కలుగజేస్తాడు. ఆ దుఃఖంలో ఆయన్ని మన పాప క్షమాపణ వేడుకున్నప్పుడు మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. ఆయన మన పాపములు కడిగివేసిన తర్వాత అంత మాత్రమే కాదు, మన పాపములు ఇంకెన్నడూ కూడా గుర్తు చేసుకొని అంటున్నాడు. మన పాపములకు మనకు బహు ఎడమ కలిగజేసి వాటిని దూరపరుస్తాడు. దేవుడు ఇంకా ఎప్పుడూ వాటిని గుర్తు చేసుకోడు. మరియు పాపములు చేసిన వారము మనము అన్నటువంటి భావన కూడా మన పట్ల కలిగి ఉండడు. ఎప్పుడూ కూడా మనల్ని ప్రత్యేకించిన వారు, వీఆర్ ప్రెషియస్, ప్రత్యేకించబడిన వారిగా మనల్ని చూస్తాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని ఆయనకి దగ్గరగా చేరదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీ ఎదుట మేము పాపులం ప్రభా, నీకు పాపము ఇష్టం లేదు నాయన. ఆ పాపములన్నీ క్షమించి తండ్రి నీకు ఇష్టమైన వారిగా మమ్మల్ని చేసుకోనండి. అలానే మా సోదరులను, మా తోటి వారిని మేము క్షమించి నీకు నిజమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Have a blessed day. God bless you.